ప్రజల దౌర్జన్యం ప్రజల దౌర్జన్యం కార్మికుల ఐక్యత మేనేజ్మెంట్ వైఖరి. కారణం ఏమంటే ఈ మేనేజ్మెంట్ వర్కర్స్ని చులకన భావంతో చూడటం, గత 6 నెలల నుంచి ఏ మీటింగ్లు పెట్టమన్నా పెట్టకపోవటం, ఒక 6-7 లెటర్లు ఇవ్వడం జరిగింది. దాన్ని అసలు పరిగణలో తీసుకోకుండా ఏం చేస్తారు, మనం ఫుడ్ బాగోట్లేదు, పురుగులు వస్తున్నాయి అని చెప్తుంటే దాని గురించి పట్టించుకోరు. అవి ప్రూఫ్తో సహా తీసుకెళ్లారు. అన్ని ఆయిల్ మంచిది వాడతలేదు, ఫుడ్ బాగోట్లేదు అని చెప్పి దాని గురించి ఇన్సెంటివ్ మీటింగ్లు పెట్టమంటే మీటింగ్లు పెట్టరు. ఈ కంపెనీ ప్రొడక్టివిటీ మీటింగ్లు పెట్టరు. ఇంకా సేఫ్టీ గురించి అడుగుతున్న సేఫ్టీ కూడా చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ పట్టించుకొని మీటింగ్లు పెట్టమంటే దాని గురించి కూడా కోకోలా కంపెనీ సేఫ్టీలో నెంబర్ 1గా ఉంటుంది. అలాంటిది ఈ కంపెనీలో సేఫ్టీ అడుగుతున్న రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి. అసలు ఇక్కడ ఈ ఈ సూపర్వైజర్లు కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్, వర్కర్స్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాం, వాళ్ళు బిహేవియర్ చాలా రాంగ్. దీని గురించి కూడా లెటర్లు 6 నెలల నుంచి ఇవ్వడం జరిగింది. అందరు సంతకాలు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు అసలు పట్టించుకోకపోవడం మూలాన ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన ఈ పై లెవెల్ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ కోకోలా లెవెల్ తెలియాలని చెప్పేసి ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆల్రెడీ నూతన వేతన ఒప్పందంలో చాలా విషయాలు పరిష్కారమైనవి. అందులో కొన్ని పైన అధికారి ఎవరైతే వచ్చి చర్చలు జరుపుతారో ఆయన ఉత్పత్తి విషయంలో ఉత్పాదకత సమావేశాలు నెలకొకసారి జరిపేది. జరిగినప్పుడు ఇన్సెంటివ్ విషయం తెలుసు. అవి పెట్టమని చెప్పిన 2 నెలల నుంచి పెట్టలేదు. ఆయన చెప్పినప్పుడు వింటలేదు. అదేదో విషయం తేల్చుకోవాలిగా. అంచేత ఈ ఒకటి వేతన విధానం అంటే 4 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంపుదల గురించి, అందులో 80% వరకు మనకు అంగీకారం కుదరని 20% రేపు డిస్కషన్ జరుగుతుంది. ఈ డబ్బుల గురించి జరిగే వివాదం కాదు, ఇది గౌరవ ప్రతిష్టల గురించి వివాదం జరగాలి. కార్మికులని సమన్యాయం జరగాలి. యాజమాన్యం కూడా మనుషులే, వాళ్ళు పనిచేసి విభాగాలు వేరుండొచ్చు, మేము వేరుండొచ్చు. కానీ కార్మికులు లేనిది యాజమాన్యం లేదు, యాజమాన్యం లేనిది కార్మిక పరిశ్రమ లేదు. అంచేత పరిశ్రమ బాగుండాలంటే ఒక్క కార్మికులు పనిచేస్తేనే జరగదు, యాజమాన్యం కూడా బాగుండాలి. 120 మంది కార్మికులు బీఆర్ఎస్లో వెళ్ళిపోతే దానికి సబ్స్టిట్యూట్ లేదు. ఈ రోజుని అప్రెంటిస్ విధానాన్ని అవలంబించి రెగ్యులర్ వర్కర్ మిషన్ల మీద పనిచేయమంటే రేపు పొద్దున్న యాక్సిడెంట్ అయితే ఎవడు బాధ్యుడు? ప్రభుత్వమా, పరిశ్రమ? గాలికి వదిలేస్తారు. వాళ్ళ ఇష్టం. అప్రెంటిస్ అంటే తెలుసు కదా మీకు, పని నేర్చుకునేవాడు, పని నేర్చుకోవడానికి వచ్చినవాడు. వాడిని తీసుకొచ్చి మిషన్ మీద పెట్టి సబ్స్టిట్యూట్ చేపిస్తా, నువ్వు పని నేర్పి. ఇట్లా విధానాలని ముందు సహించబోము. అవసరమైతే సమ్మె నోటీస్ ఇచ్చి బయట కూర్చో. థ్యాంక్ యూ. నా పేరు ఆర్ రామ్మోహన్ రావు. నేను మాజీ చైర్మన్ కనీస వేతన సలహా బోర్డుకి, ఈ కంపెనీకి, ఈ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడు. ముఖ్యంగా అధ్యక్షులు శ్రీధర్ గారు చెప్పినట్టు కనీస మర్యాద గురించి నిరసన తెలియదు. మానవతా దృక్పథంతో మేనేజ్మెంట్ వ్యవహరించకపోవడం, కాంట్రాక్టర్కి తగినన్ని డబ్బులు ఇచ్చి కూడా సరి అయిన భోజన వసతి కల్పించకపోవడం, ఎన్నిసార్లు వినతులు చేసినా కూడా లెక్క చేయకపోవడం, తన దిగువ అధికారులు, దిగువ ఉద్యోగస్తులు, ఉత్పత్తి విభాగంలో పనిచేసే సూపర్వైజర్లు కార్మికుల్ని చెడ్డ మాటలు, అంటే గట్టిగా చెప్పాలంటే బూతులు మాట్లాడటం, నిరంకుశ విధానాలు అవలంబించడం, దాని మీద కంప్లైంట్ చేస్తే లెక్క చేయకుండా వ్యవహరించడం.
ప్రతి నెల 2000 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. ఎప్పుడు తగ్గదు, దానికన్నా ఎక్కువ వస్తుంది కానీ తగ్గదు. 2000 నుంచి 9000 10,000 9000 10,000 కూడా వస్తుంది. ఈ నెల 250 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. ఎందుకని చెప్పవలసిన బాధ్యత యాజమాన్యానికి లేదండి? మన సోదరులు, మన కార్మిక నాయకులు వెళ్ళి అడిగితే సమాధానం చెప్పి లేదు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే ప్రొడక్షన్లో అడగమంటాడు, ప్రొడక్షన్లో అడిగితే మాట్లాడు. ఎవరు సమాధానం చెప్పాలా? ఇది ఏ విధంగా జరుగుతుందంటే ఈ పరిశ్రమ యొక్క ప్రతిష్టని, ఈ పరిశ్రమలో పనిచేసి కార్మికుల ప్రతిష్టని దిగజార్చడానికి వీళ్ళు శబ్దం చేసినట్టు కనపడుతుంది. ఇది మోనోపోలీ కంపెనీ, అతిపెద్ద కంపెనీ, అతిపెద్ద పరిశ్రమ. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఏ పరిశ్రమలో యాజమాన్యం కూడా ఇలాంటి అవినీతి, అక్రమ, దుర్మార్గ పనులు చేయలేదు. ఇక్కడ చేస్తున్నారు. అది ఆఫ్ చేయకపోతే, మీరు అన్నారు కదా ఏం చేస్తారు తగ్గపోతే చర్యని, మాకు దీర్ఘకాలిక ఒప్పందం చర్చలు జరుగుతూ ఉన్నాయి. నూతన వేతన ఒప్పందం రేపు చర్చలు జరుగుతుంది. రేపు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. మేము సంతృప్తి పడితే సంతకం చేస్తాం, లేకపోతే ఉద్యమం చేస్తాం. ఉద్యమం ఎలా చేస్తాం అన్నది మేము నిర్ణయించుకుంటాం. ప్రధానంగా ఏంటి? ఆదినారాయణ, జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ ప్లాంట్లో. మాకు ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 పాయింట్ల మీద జరుగుతుంది. క్యాంటీన్ యొక్క మంచి ఫుడ్ పెట్టకపోవటం వలన 1 year నుంచి జరుగుతుంది. మళ్ళీ 6 months నుంచి మేము లెటర్ ఇవ్వడం జరిగింది, దాని మీద చర్య తీసుకోలేదు. ప్లస్ ప్రొడక్టివిటీ మీటింగ్ అనేది ఎంప్లాయీస్ యొక్క మనోభావాలు ప్లస్ వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్, మనం ప్రొడక్షన్ 84 అని ఒక SLEలు పెడతారు, అవి కూడా మేము రీచ్ అవుతాము. కానీ ఏంటంటే ఎందుకు రీచ్ అవ్వలేదు, ఎందుకు అమౌంట్ తగ్గించారనే దాని గురించి ఒక క్లారిటీ లేదు. ఇంకోటి మన ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్స్ ఏంటంటే మేము ఎప్పటికైనా కానీ పని చేస్తూనే ఉంటాం, కానీ ఏంటంటే ఇంకా పని చేయాలని బ్రిటిష్ పరిపాలన టైప్లో ఇంకా చెయ్యి అంటే మేము చేసేది 8 hours అయితే 3 చేయాల్సిన పని ఏమో ఒక్కరి చేత 2 చేత చేపిస్తారు. అది చాలా కష్టంగా ఉంది. మేము స్టార్టింగ్లో ఒక 250 మంది ఉండేవాళ్ళం. ఇప్పుడు విఆర్ఎస్ రూపంలో ఒక 100 మందిని తీసేసి 150 మంది, పని ఒత్తిడి అనేది బాగా ఎక్కువైపోయింది. దాని గురించి మేము ఎన్నోసార్లు తీసుకొచ్చి మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు చర్య తీసుకోలేదు. మూడోది ఏంటంటే ఇప్పుడున్న మేనేజ్మెంటు ఐటీఐ అప్రెంటిస్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెలియదు. వాళ్ళు ఫ్రెష్గా వచ్చి ఐటీఐ ఫ్రెష్గా వచ్చి మిషన్ హ్యాండ్లింగ్ చేయాలంటారు. ఆ మిషన్ హ్యాండ్లింగ్లో ఒక అతనికి కాళ్ళు కాలిన పరిణామం జరిగింది, ఒక అతనికి ఏలిపోయిన పరిణామం జరిగింది. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దాని మీద ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము వాడటం లేదంటారు. కానీ మేము సెలవు పెడితే మా ప్లేస్లో అప్రెంటిస్ వాళ్ళని పెట్టేసి నడపడం జరగటం వల్ల ఈ యాక్సిడెంట్ల యొక్క ముఖ్య కారణం. అది మెయిన్ ఈ నిరసనలో ముఖ్య ఉద్దేశం అది. మ్యాన్ పవర్ పెట్టుకోండి, మీరు పర్మనెంట్ చేసుకుంటారో ఇంకోటి చేసుకుంటారో మాకు అనవసరం. మేము అడుగుతుంది ఏంటంటే అతనికి ఏమి నాలెడ్జ్ తెలియని అతన్ని తీసుకొచ్చి పెడతాం వలన వాళ్ళ లైఫ్ పాడైపోతుంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు భవిష్యత్తు ఉంది, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? ఒక అతనికి ఏలిపోయింది, ఇది అన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని మేమేంటంటే ఇది పై మేనేజ్మెంట్కి తెలియపరచాలన్న ఉద్దేశం మీద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కాబట్టి గవర్నమెంట్కి కూడా తెలియాలి. ఎందుకంటే వీళ్ళు చేసే ఇలాంటి వ్యవహార శైలి అనేది గవర్నమెంట్కి కూడా తెలిసి వాళ్ళు యాక్షన్ కూడా తీసుకోవాలి. మేము త్వరలో దీని గురించి ఏంటంటే లేబర్ ఆఫీస్లో ఒక లెటర్ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆపరేట్ చేయకూడదు కాబట్టి మేము ఇస్తాము. నెక్స్ట్ అది కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు అలానే కంటిన్యూ చేశారనుకో, తర్వాత నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలి ఏంటనేది గవర్నమెంట్ అధికారులతో కూడా కూర్చొని లోకల్గా ఉన్న లోకేష్ గారితో కూడా మాట్లాడుకొని సార్ ఇలా జరుగుతుందని చెప్పి దాన్ని బట్టి మేము ముందలకి ఎలా వెళ్ళాలనేది గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, సార్ చెప్పిన దాన్ని బట్టి మేము ముందలకి వెళ్తానని అనుకుంటున్నాము. మృతి చెందలేదండి వాళ్ళు. మరి ఒక్కొక్కరికి
ఇప్పుడు ఆ ప్రమాదం ఎందుకు ప్రమాదం జరిగినప్పుడు సరే ఆ ఎంప్లాయీకి అతనికి ఒక 1 month శాలరీయా ఇంట్లో పెట్టి చెయ్యాలి. కానీ అది జరగట్లేదు. కాబట్టి అది కూడా మాకు చేయాలని ఇది ఉంది. అతను 3 months రెస్ట్ అయితే అతను పూర్తి మాకు వచ్చే అమౌంట్ మొత్తం ఆ 3 నెలలు మాకు ఇప్పించాల్సిందిగా మేనేజ్మెంట్ జరుగుతుంది. ఉన్నాయి, మెడికల్ అలవెన్స్లు ఉన్నాయి. దాని గురించి కూడా మా సార్ చెప్పినట్టు రఘుపతుల రామ్మోహన్ రావు గారు దానిలో ఒక పార్ట్, మా వేజ్ బోర్డు సెటిల్మెంట్లో ఒక పార్ట్. దాని గురించి కూడా కొన్ని మేము ఫైట్ చేయడం జరిగింది. ఫాదర్ మదర్ అవి ఇవ్వటం జరిగింది. కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొంచెం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రేపు